హాయ్ అండి. హలో. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి శనగాకుతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇలా 2 రోజుల పాటు శనగాకుని ఎండలో పెట్టుకొని ఈ కట్టెలంతా కూడా ఇట్లా సపరేట్ చేసుకోవాలి. కట్టెలంతా కూడా తీసి పాడేయాలి. ఈ ఎండలో పెట్టుకున్నాక ఆకు మాత్రమే కట్టెల నుంచి వేరుగా అవుతుంది కదా, ఈ కట్టెలన్నీ కూడా తీసి పడేసుకుంటే సరిపోతుంది. ఎన్ని రోజులైనా ఇలా ఎండలో పెట్టుకుంటే పచ్చిగా ఉన్నప్పుడు ఆకు ఎండలో పెట్టుకుంటే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మనకు ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు, కర్రీకి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా వీలైతే షేర్ చేయండి. ముందుగా కడాయి తీసుకొని కడాయిలో ఇలా జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత దీంట్లోనే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక ఆనియన్ పెద్ద సైజుది పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక్కడ. ఆనియన్ వేసిన తర్వాత వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. గరిటెతో ఇలా తింపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మరో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు వేసుకున్న తర్వాత ఆ పెసరపప్పుని తాలింపులో కలిసేంత వరకు ఇలా కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పెసరపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పప్పుకి పట్టేసి పప్పు అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఇలా దీంట్లోనే శనగ ఆకు ఉంది కదా, ఇందాక శుభ్రం చేసుకుంది, ఆ శనగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపులో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు రుచి చాలా బాగుంటుంది శనగాకుది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకొని దీంట్లోనే ఒక 2 గ్లాసుల పాటు మంచినీళ్ళని యాడ్ చేసుకోవాలి. మంచినీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో మరోసారి ఈ అంతా కూడా మిశ్రమాన్ని వాటర్లో కలిసేంత వరకు ఇలా కలుపుకొని ఇలా దీంట్లోనే ఉల్లిపాయలు వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా చూడండి, కర్రీ ఉడుకుతుంది కదా. కర్రీ ఉడికేటప్పుడు కొద్దిగా కారం 1 టీ స్పూను, కారం 1 టీ స్పూన్, సాల్ట్ వేసుకొని ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం ఉడికేంత వరకు కొద్దిసేపు మరో 10-5 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. చూడండి, కంటెస్టెంట్లో రావాలి కర్రీ అనేది. అంతే అండి, కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.